మీ అందరికీ తెలుసు కదా, బోర్ల రామరెడ్డి గురించి తెలుస్తుంది తెలియదు అంటే అది అసంబద్ధమైన వాదనే. తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 50 బోర్ల వరకు వేసి బోర్లు పడకపోవడంతో కన్నీటి పెట్టుకొని బాధపడ్డ బోర్ల రామరెడ్డిని మళ్ళొక్కసారి ఈరోజు వార్త చదవాల్సి వచ్చింది. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఈ బిడ్డ పూర్తి స్థాయిలో తనకున్న ఎకరాలలో బోర్లు వేసి నష్టపోయిన పరిస్థితి, ఎక్కడా కూడా భూతల్లి కనికరించలే, ఒక చుక్క నీళ్లు కూడా రాని పరిస్థితి కనబడింది. మరి బోర్ల రామిరెడ్డి ఈరోజు మళ్ళీ కేసీఆర్ని కలిసిండు. ఏమైంది అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. నీళ్ల యాతన మళ్ళీ మొదటికి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణను ఆగం చేశారు. ఉమ్మడి పాలన నాటి పరిస్థితులు కనిపిస్తున్నది. బాబు చెప్పినట్లుగా కేఆర్ఎంబి ఆడుతున్నది. ఊళ్ళల్లో రైతులు అరిగోస పడుతున్నారు. మనలో మనమే కొట్లాడుకునేలా చేసిండు. మరోసారి ఉద్యమం చేయక తప్పదు. సార్ మీరు ముందుండి పోరాడాలి, కేసీఆర్ను కోరిన రైతు బోర్ల రామరెడ్డి అంటూ కూడా చూస్తున్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసిన నల్గొండ రైతు బోర్ల రామరెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఆచూకీ లేదు మన ముఖ్యమంత్రి మంత్రులకు సంబంధించి. అయిపోయింది, వాళ్ళు అస్థిపంజరాలు అయిపోయేలా, వాళ్ళ ఎట్లున్నారు, బ్రతుకున్నారా, చనిపోయారా, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అంశం కాదు. అది స్టేజ్ దాటిపోయిందా, అది పరిస్థితి ఎట్లున్నది అనేది కూడా మనకు తెలియని పరిస్థితి. ఈ విషయాన్ని పక్కన పెడితే దేవాదులు ఉంటుంది, ఎత్తిపోతల పథకాలకు సంబంధించి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి తెలంగాణలో. ఎంత దారుణమంటే చుట్టూ నీళ్లు ఉండి సుక్కా దొరకనే నా తెలంగాణ పరిస్థితి అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుంది, అక్కడ రిజర్వాయర్లు ఉన్నాయి, లేకపోతే అనేక రకాలుగా కూడా నీళ్ళ సౌలతి ఉన్నది తెలంగాణలో. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది అంటే బుక్కెడు నీళ్ళ కోసం తన్లాడాల్సిన పరిస్థితి తెలంగాణ ఏర్పడింది. ఈరోజు మీకు చెప్పేది బోర్ల రామరెడ్డి గురించే మీరు చూస్తున్నారు కదా. సరే, నేను ఇంకొక రైతుని చూపెడతా, ఒక్కసారికి ఇక్కడ చూడుర్రి. ఇది ఏందన్నా తెల్ల దుబ్బ కనబడుతుంది అనుకుంటున్నారా? ఇది తెల్ల దుబ్బ కాదన్నా, బోర్లు. ఒక్క బోర్ వేసిండు పడలే, రెండో బోర్ అన్నేద్దాం పడలే, మూడో బోర్ వేసిండు పడలే, సరే నాలుగో బోర్ అన్నేద్దాం పడలే, సరే ఐదో బోర్ అన్నేద్దాం పడలే, 6 బోర్లు వేసి తల బాదుకుంటున్నాడు రైతు. ఇది తెలంగాణలో కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యం ఇది, వాస్తవమైన కోణం ఇది. 6 బోర్లు వేసిన 38 గుంటల భూమిలో 6 బోర్లు వేసి విఫలమైన ఓ రైతు గోసకు ఈ చిత్రమైన నిదర్శనం. కేసీఆర్ హయాంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా కాళేశ్వరం నీళ్లు పారడంతో సూర్యాపేట జిల్లా గూడెపుకుండ తండలో పంటలు పుష్కలంగా పండాయి. బూక్య రవీంద్రనాయక్ కూరగాయల సాగు చేసి లాభాలు గడించాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి తారుమారైపోయింది. నీళ్ళందక పంటలు ఎండిపోతున్నాయి. ఈ దశలో రవీంద్రనాయక్ 6 బోర్లు వేశారు. చుక్క నీరు లేదు, కానీ 3 లక్షల రూపాయలు అప్పైంది. చుక్క నీరు లేదు కానీ 3 లక్షల రూపాయలు అప్పైంది. అంటే 6 బోర్లు వేసి ఈరోజు తెలంగాణ యావత్తు సమాజాన్ని ఒక్కసారి మీ ముందు చూడాలి. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదంటే ఇదే పరిస్థితిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన బోర్ల రామరెడ్డి ఎదుర్కొన్నాడు. బోర్ల రామరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఈరోజు మరొక వైపు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మన బూక్య రవీంద్రనాయక్ ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. 38 గుంటలలో 6 బోర్లు వేసిండండి. ఒక్క సుక్క నీళ్ళు పడితే దేవున్నాడు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంత దారుణంగా ఇంత కఠినంగా వివరిస్తే పరిస్థితి ఏంది అంటే కనీసం తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ప్రజలు బతకొద్దా? రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం సాగదంటారు కదా. ఈరోజు సబ్బండ వర్గాలు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఏ వర్గం సంతోషం ఉన్నదండి? ఆఖరికి వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గం కూడా సంతోషంగా లేదు. వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుంది? తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదొక అంశం అయితే దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. కాళేశ్వరంపై కక్ష, కర్షకులకు శిక్ష అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. తెలంగాణ జీవాధారమైన కాంగ్రెస్ సర్కార్ కుట్ర, ఎత్తిపోసే వీలున్న అక్కస్తో అడ్డుపుల్లలు. ఉత్తర తెలంగాణ వరప్రాయుధనాన్ని పరిధిలోని రైతులకు మళ్లీ మొదలైన సాగునీటి కష్టాలు. నీటి నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ విఫలం. ఇదే అలసత్వంగా కొనసాగితే మార్చి చివరి నాటికి 1000 ఎకరాలలో ఎండనున్న పంటలు. ఇప్పటికే 20 టీఎంసీలు ఎత్తిపోస్తేనే ఫలితం అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక అబద్ధం నిజమని నమ్మించేందుకు మరో 100 అబద్ధాలు ఆడాలి, అనేక అపచారాలు చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అదే. 4 ఏళ్ల పాటు యాసంగిలో సైతం చివరి ఆయకట్టు వరకు జీవాధారం అందించిన కాంగ్రెస్ ప్రాజెక్టుపై కూలిపోయింది, కుంగిపోయింది, 1 ఎకరం కూడా పారించలేదు అని
నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధాలను నిజం చేసేందుకు కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి తెలంగాణను ఎండబెట్టింది కాంగ్రెస్ సర్కార్. తాము చెప్పిన అబద్ధాలను నిజాలని నమ్మించే విఫల ప్రయత్నంలో భాగమే. ఎండలు బాగా కొడుతున్నందుకు పంటలు ఎండిపోతున్నాయి. గతం కంటే ఈ యాసంగిలో ఎక్కువగా పంటలు సాగు చేయడం వల్లే నీళ్లు చాలడం లేదు అనే కొత్త అబద్ధాలు, కేవలం ఎండ వల్లే పంటలు ఎండుతున్నాయా అన్నదానికి కేసీఆర్ హయాంలో ఎండలు లేవా అనే రైతు జవాబు చెప్తున్నారు. ఇక ఎక్కువ భూములలో సాగైంది అన్నదానికి వచ్చే వడ్లు జవాబు చెప్పడం ఖాయం. ఇక కాంగ్రెస్ అబద్ధాల సంగతి ఇట్లా ఉంచితే అంతకంటే పెద్ద అపచారం కాళేశ్వరం రిపేర్ చేయకపోవడం. బ్యారేజీ సంబంధం లేకుండానే కన్నపల్లి వద్ద నీటిని ఎత్తిపోసే వెసులుబాటు ఉన్నా కావాలని కూడా పని చేయట్లేని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మరొక అంశాన్ని కూడా చూడండి. ఇక్కడ తన నిర్వహణలో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని కుప్పగూలి ప్రభుత్వం 17 రోజులైన మృతదేహాలను బయటికి తీసుకురాలేని ప్రభుత్వం. ఇంత జరిగిన సొరంగాన్ని త్వరలోనే పునరుద్ధరించి 1.5-2 ఏళ్లలో ఎస్ఎల్బీ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్తున్నది. ఇక మరి కుప్పగూలిన ఎస్ఎల్బీని పునరుద్ధరించే వాళ్ళకు 15 నెలలైన కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క పిల్లర్కు ఎందుకు మరమ్మతులు చేయలేకపోతున్నారు? పిల్లర్ కాదు, బ్లాక్ను కొత్తగా నిర్మించాలన్న ఏడాదిలో పూర్తయ్యేది కదా, ఎందుకు చేయట్లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఇది మనిషి ఐసీయూలో ఉంటే కూడా ఆక్సిజన్ తీసేసి ఆక్సిజన్ అందతలే చచ్చిపోతాడు అరే పెట్టు మళ్ళీ బతికింది. ఏదో సినిమాలో ఉంటుంది కదా, వాడు అదేంది మన మిషన్తో ఆటాడుకున్నట్టుగా ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో ఆడుకుంటుంది కాంగ్రెస్. నిజంగా చెప్తున్నా, చాలా బాధాకరమైన విషయం, హృదయ విదారకమైన సంఘటన ఇది. ఈరోజు తెలంగాణలో ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే, తెలంగాణ యావత్తు సమాజం కూడా అల్లాడిపోతూ ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదండి. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిడ చూడుర్రి, నీళ్ళ కోసం జనం గోసలు ఒకసారి చూడుర్రి. అమెరికాలో ఎమ్మెల్యేలు జల్సాలు, రేవంత్ సర్కార్ నీళ్ళు ఇస్తలేదు, వర్ణదేవా నువ్వైనా కరుణించు. తొర్రూరు మండలం రైతుల ఆవేదన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కనబడుతుందా? ఓ వర్ణదేవుడా నువ్వైనా కరుణించి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నారు, మా మంత్రులు కానరావట్లేదు, మా ముఖ్యమంత్రి జాడలేదు, ఇది తెలంగాణలో ఇక్కడ పరిపాలన కొనసాగుతుందా లేదా, నువ్వైనా కరుణించు అని అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతున్నది. ఇది రైతుల వేదన. ఒక్క ఏడాది పంట వండకపోతే తలపానం తోక కొత్తది. ఇప్పటికే 400 పైచీలకు రైతులు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా నెలరాలిపోయిళ్ళు కదా. ఆ సోయన్న కాంగ్రెస్ పార్టీకి ఉండాలా వద్దా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ మళ్ళొక అంశాన్ని కూడా చూడురిగో. రేవంత్ సార్ మమ్మల్ని పట్టించుకోరా, తాగేందుకు నీళ్లు వస్తలేవు, తలో రూపాయి వేసి కొనుక్కుంటున్నాం, దయచేసి నీళ్ళు ఇవ్వండి. ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్లో నీళ్ళ కోసం విద్యార్థుల ఆవేదన. మాకు నీళ్లు వస్తలేవు, కృష్ణా వాటర్ సప్లై కూడా లేదు, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దయచేసి నీళ్ళు ఇవ్వండి. మేము మనిషికి రూపాయి వేసుకుని నీళ్లు తెచ్చుకుంటున్నాం, ఒక క్యాన్ వాటర్ తెచ్చుకుంటే మాకు సరిపోవడం లేదు, ప్రభుత్వం దయచేసి మాకు నీటి సప్లై చేయాలి. విద్యార్థి ₹2 వేసుకొని నీళ్లు తెచ్చుకుంటున్నాం, వాటర్ సమస్య తీవ్రంగా ఉంది, కృష్ణా వాటర్ వస్తలేదు, రోజు పైపులు పెట్టి నీళ్లు తేలేకపోతున్నాం, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా, ఎవరు పట్టించుకోవడం లేదు, ఇకనైనా దయచేసి మంచినీళ్లు ఇవ్వండి సారు అంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బొంగులూరు గ్రామంలోని మోడల్ హై స్కూల్కు సంబంధించిన పంచాయతీ ఇది. అంటే ఎంత హృదయ విదారకమైన ఘటన అంటే, ఎంత బాధాకరమైన విషయం. రైతులకు నీళ్ళు ఇవ్వవు, ఆఖరికి విద్యార్థులకు ఇవ్వవు. తాగునీటి సమస్యే, సాగునీటి సమస్యే. అంటే ఈ తెలంగాణలో ఇంత ఘోరమైన విచ్ఛిన్న పరిస్థితి ఇంకేం చూస్తాం చెప్పుర్రి? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది? తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమైపోతున్నది కదా. ఇగో ఇక్కడ మళ్ళొక అంశాన్ని కూడా చూడండి. రోడ్డెక్కిన అన్నదాతలు పాడి రైతులకు అన్యాయం చేస్తున్నారు, రైతులను పట్టించుకోవట్లేదు అంటూ విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జాతీయ రహదారి మీద రంగారెడ్డి జిల్లా పెద్దాపూర్కు సంబంధించి శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి మీద వీళ్ళ ఆందోళన చేపట్టారు. ఇగో ఇక్కడ రోడ్డెక్కిన పసుపు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, ఎన్నికల హామీల అమలుకు డిమాండ్ మద్దతు ధర ఇవ్వాలంటూ కూడా ఇక్కడ వీళ్ళ పంచాయతీ. చూడుర్రి, ఎక్కడ గోస లేదండి. ఏంది గోస, ఏం కథ, ఈ బోర్ల పంచాయతీ కథ, ఈ లక్షణం ఒకసారి మీరే చూడాలి. ఇగో ఇక్కడ ఎమ్మెల్సీ కవిత ఏమంటాంది? రైతుల బాధలు కనిపిస్తలేవా, పసుపు రైతులను పట్టించుకోరా, రాహుల్ రేవంత్ హామీలు ఏమయ్యాయి, బండి సంజయ్ మాట నిలబెట్టుకోవాలి, పసుపు బోర్డుతో ఒరిగేదేమీ లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కవిత ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఏమంటుందండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్కు సంబంధించిన పేరేమో పెద్దరికం, ఇల్లేమో గడగడ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు నిజామాబాద్ పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణకు సంబంధించి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేస్తున్నారు. సారు తాగడానికి బుక్కె నీళ్ళు అత్తలేవు, రూపాయి 2 రూపాయలు వేసుకొని వాటర్ క్యాన్లు కొనుకొచ్చుకుంటున్నామని బడి పిల్లలు అంటున్నారు. తెలంగాణలో ఇన్ని సమస్యలు కనబడతలేవా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తున్నది, అడుగుతున్నది. అయ్యా ముఖ్యమంత్రి గారు, లక్షల కోట్ల అప్పు చేసిరు కదా, పైసలన్నీ ఏడబోయినాయి. తెలంగాణలో ప్రాజెక్టులు ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు? ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఉంది కదా, మరి నువ్వు ఏం చేస్తున్నావయ్యా ముఖ్యమంత్రి అని అడుగుతున్నారు వీళ్ళు. ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఉంది అంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నది. నీ 6 గ్యారెంటీలు పక్కన పెట్టరా నాయన, ఫస్ట్ ఆ ఉన్న నీళ్ళన్నీ ఇర్రా నాయన అని అడుగుతున్నది. కాళేశ్వరంని పడాబెడితివి, దేవాదులను పడాబెడితివి, ఎస్ఆర్ఎస్పిని పడాబెడితివి. మరి ఏ ప్రాజెక్టు నింపినవు, ఎవలకు నీళ్ళు ఇచ్చినావు? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏ ప్రాజెక్టుకు నీళ్ళు ఇచ్చినావు, ఎవరికి నీళ్ళు ఇచ్చినావు అని అడుగుతున్నది ఈ తెలంగాణ సమాజం. మరి సమాధానం చెప్తావా లేదా? నా దగ్గర సమాధానం ఎక్కడిది అంటారా? అంటే ఒకసారి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక ఇంత జరిగిపోతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏం చేద్దాం చెప్పుర్రి.